నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పుట్టినరోజును పురస్కరించుకుని యానం ఓల్డేజ్ హోంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన మల్లాడి అభిమాన యూత్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం వేగయమ్మపేట గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులు 23.94 లక్షలతో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి వాసంశెట్టి సుభాష్. అల్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనంలో పురుగులున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు. సంక్షేమం, అభివృద్ధి ఫలాన్ని ప్రతి ఇంటికి చేరాలనే లక్ష్యంతోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నారని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఐపోలవరం ఇన్ఛార్జ్ నాగిరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద అన్నారు. ఐపోలవరం మండల పరిధిలోని కొమరగిరి పాత ఇంజారం గ్రామంలో గ్రామ కమిటీ స్థానిక నాయకులతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగిరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద మాట్లాడారు. ప్రభుత్వ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, మత్స్యకారుల సేవలో వంటి సంక్షేమ కార్యక్రమాలు, సీసీ రోడ్ల నిర్మాణం, రోడ్ల ఆధునీకరణ, ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ కింద ఉపాధి కల్పన లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, ఈ అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గాదిరాజు బుచ్చికృష్ణ, ముదునూరు రామలింగరాజు, క్లస్టర్ ఇన్ఛార్జ్ సాగిరాజు సూరిబాబురాజు, పెన్మెత్స శరద్రాజు, పెన్మెత్స కిషోర్, కలిదిండి రాజేష్, శాఖ సీతాదేవి, క్లోకాస్టర్ నంబూరి సీతారామరాజు, గ్రామ కమిటీ పేరాబత్తుల వెంకటరమణ, ఆకుల సత్యబాబు, కంకిపాటి దొరబాబు, మాగపు రవికుమార్, కాశీ లోవరాజు, బొంతు ప్రసాద్, బూత్ ఇన్ఛార్జ్ పల్లెల కృష్ణ, వాడ్రేవు నరసింహారావు, గంగుల బాలబాబు, జిత్తుక శ్రీనివాసరావు, మంగా సత్యబాబు, కొండ బీర సత్యనారాయణ, కాశీ రాంబాబు, దౌలూరి కొండ, పేరబత్తుల నాగబాబు, కాశీ శ్రీనివాస్, కమిడి మురళి తదితరులు పాల్గొన్నారు. ముందు ప్రభుత్వం బాగుందా, ఇది బాగుందా? బాగుందా? పెన్షన్ అవుతుందా? గ్యాస్ సిలిండర్ ఇచ్చారా? చూడాలి. హైదరాబాద్ కూర్చుంటే మనకి అదే అయిపోతుంది. బాగుందా కూటమి ప్రభుత్వం? ఇంకా బస్ ఫ్రీ, నీకు రైతు భరోసా భూమి ఉందమ్మా? భూమి లేదా? రైతు భరోసా కూడా వచ్చే వారం వేస్తారు. మంచినీరు బాగా వస్తుందా? ప్రెసిడెంట్ మంచోడు కదా, మంచోడు. ఎక్కడ కాలం కొట్టినా ప్రెసిడెంట్ గారితో మాట్లాడతారు. రేషన్ ఇంటికి తెచ్చిస్తున్నారా? మీరు వెళ్ళొద్దు, తెచ్చిస్తారు. మీరు తెచ్చిస్తాం పెద్దవాళ్ళకి తెచ్చిస్తారమ్మా. బాగా జరిగిందన్నారు ఆపరేషన్ సక్సెస్. పెన్షన్ పెట్టిందా ఉందా? పెన్షన్ కొత్త పెన్షన్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే సార్, మనోడు నిలబడతాడా లేదనేది గ్యారెంటీ లేదు సార్. మాదేంటి ఎస్పర్ బాగా తెలిసండి ఉమాశంకర్ గారు నాకు. ఆయన దగ్గర చాలా ఆపరేషన్ చేయించాను. ఆయన మాంగారు గారికి బాగా రెస్ట్ ఎక్కువ తీసుకోవాలి, చాలా ఉంది. ఇలా పట్టుకోండి మీరు. గ్యాస్ సిలిండర్ ఇచ్చారా?
అందరికీ నమస్కారం. మరి ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మన కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైన సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మూడు కలిసి ఇంటింటికి వెళ్ళి సంవత్సరం అయింది కాబట్టి సంవత్సరం ముందు మనం సూపర్ 6 అనే పేరుతోటి ప్రజలందరూ కూడా హామీ ఇచ్చి ప్రభుత్వానికి ఓటేయండి, మేము వచ్చిన వెంటనే ఈ అమలు జరుపుతామని హామీలు ఇవ్వడం జరిగింది. అదే దానిలో భాగంగా ఈ రోజున పాతించడం, అలాగే కొమరగిరి లైన్పేటలో మనం ఉన్నాం. మరి పంచాయతీలు తిరుగుతుంటే ఎక్కడికి వెళ్ళినా ఇంటింటికి కూడా రేషన్ వస్తుంది, పెన్షన్ 4000 అంటే చాలా ఆనందంగా చెప్తున్నారు. అలాగే తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి పడింది. రైతు భరోసా కూడా రేపు సెకండ్ వీక్లో రైతు భరోసా కూడా పడుతుంది. ఆగస్టు 15 నుంచి ఏదైతే మనం ఉచిత బస్సు ప్రయాణం మహిళలకని చెప్పామో అది కూడా ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందని చెప్తున్నాం. అది కూడా ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందంటే చాలా బాగుందండి అని చెప్తున్నారు తప్ప ఎక్కడ ఎగ్నెస్ట్గా మరి నెగిటివ్గా ఎక్కడ సమాధానం చెప్పలేదు. కాబట్టి ప్రజల్లో ఎలా ఉంది ప్రభుత్వం మీద అని చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలని, నాయకులని అందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇల్లు కూడా టచ్ చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి. మనం ఇచ్చినవే కాకుండా అన్నీ చేయలేదు, కొన్ని చేసాం కొన్ని చేయలేదు, ఇంకా ఏమైనా చేయవలసి వస్తే అది కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకుని ఈ రోజున ప్రతి ఇంటికి వెళ్ళి టచ్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన నాయకులందరూ కూడా సూరిబాబు గారు కానీ, రామలింగరాజు గారు, అలాగే మన పాత ఇంజనీర్ ఈరబాబు గారు, సత్యబాబు గారు, ఇంకా మన పెద్దలు లీడర్ గారు ఉన్నారు, సీతాదేవి గారు, అందరూ కూడా ఇక్కడ ప్రతి ఇల్లు కూడా తిరుగుతున్నాం. చాలా హ్యాపీగా ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ప్రభుత్వం మీద ఎక్కడా వ్యతిరేకత లేదు. దాని సందర్భంగా ఇంకా ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్న మరి జగన్మోహన్ రెడ్డి 13 లక్షల కోట్లు తగలబెట్టి రాష్ట్రాన్ని తాకడ పెట్టి తప్పించారు ప్రజలందరూ. ఆ లోటు భర్తీ చేసుకుంటూ సంపద సృష్టించి ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క పార్టీ అన్నీ కూడా సమానంగా చూసుకుంటూ వెళ్తున్నాం. ముఖ్యమైన మన పోలవరం ప్రాజెక్టు అది కూడా ఈ రోజున మంచి స్పీడ్గా వర్క్లు అవుతున్నాయి. మనకు రాజధాని లేదు, రాజధాని అమరావతి కూడా 50,000 కోట్లతో ఈ రోజున వర్కులు కూడా స్పీడ్గా అమరావతి జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి టైంలో మన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఏమాత్రం కూడా సందేహం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంత సంతోషం మాట్లాడుతూ తనది సుమారు 35 ఏళ్లుగా రాజకీయ నేపథ్యం గల కుటుంబమని, తాను మాజీ జెడ్పీటీసీగా, తన భార్య మాజీ సర్పంచ్గా, తన కోడలు ప్రస్తుతం వైసీపీ ఎంపీటీసీగా సేవలందిస్తున్నట్టు తెలిపారు. గతంలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ జనరల్ కేటగిరీలో తన కోడలు ఎంపీటీసీగా గెలుపొందారని అన్నారు. తన కోడలకు ఎంపీపీ ఇస్తానంటేనే పోటీ చేయడం జరిగిందని, గెలిచిన తర్వాత ప్రలోభాలకు లోనైన మంత్రి వేణు తన కోడలికి ఎంపీపీ పదవి ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ప్రస్తుత వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్లు తనకు న్యాయం చేయలేదని తెలిపారు. తనకు వైసీపీలో తగిన రాజకీయ ప్రాధాన్యత కల్పించకపోవడంతో మనస్తాపం చెంది వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఇంత సంతోషం తెలిపారు. తన ఏ పార్టీలో చేరేది తన అభిమానులకు, అనుచరులతో చర్చించి తెలియజేస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఇంత సంతోషం రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. రాజకీయంగా నాయకుని తరపున పనిచేస్తూ, పార్టీ తరపున వైఎస్ఆర్సీపీ తరపున పనిచేస్తూ మరి పార్టీకి ఎనలేని సేవలు చేసినటువంటి విధానం మీ అందరికీ తెలిసిందే. కానీ మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో నా కోళ్ళైనటువంటి ఎంపీడీస్గా ఉండూరు ఎస్సీ జనరల్లో, ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ అయినప్పటికీ జనరల్లో పోటీ చేయించి నెగ్గించి ఎంపీ ఇస్తానంటేనే, చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు ఇస్తానంటేనే పోటీ చేయడం జరిగింది. కానీ అతను కేవలం కావాలని మరి అతను ఏ ప్రలోభాలకు లోనయ్యాడో మాకు తెలియదు. మాకు అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినప్పటికీ మరలా 2024లో కూడా ఎన్నికలు జనరల్ ఏజెంట్గా 2019లో పనిచేశాను, 2024లో కూడా జనరల్ ఏజెంట్గా పనిచేశాను. పనిచేసేప్పటికీ సంవత్సరం అయిపోయినప్పటికీ దీని మీద 2.5 సంవత్సరాలు పోయిన తర్వాత పదవిస్తానని చెప్పారు. చెప్పిన దాన్ని పరిగణలో తీసుకోమని సూర్యప్రకాష్ గారు ఇన్ఛార్జ్ అయినటువంటి మరి బోస్ గారు అబ్బాయిని మనం మా పిల్లలు మేమంతా వెళ్ళి అడగడం జరిగింది. ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పారైనా.
కానీ ఒకరోజు కూడా అధిష్టానం దగ్గర తీసుకెళ్ళి మమ్మల్ని సంప్రదించేటటువంటి పని చేయలేదు. నేను మనస్తాపానికి గురై మరి ఇంత సేవలు చేసి ఈ నియోజకవర్గానికి వీళ్ళకి అందరికీ ఉపయోగపడుతూ మరి నాకే సరైన న్యాయం పార్టీలో లేనప్పుడు ఎందుకనే మనస్తాపంతో మరి పార్టీకి రిజైన్ చేసేయాలి అనుకుంటున్నాను. భవిష్యత్తు అంటారా, నాకు కావాల్సిన వాళ్ళు వాళ్ళందరూ కలిపి ఈ నియోజకవర్గంలో ఎవరైతే మంచి చేస్తున్నారో, ఎవరికైతే సపోర్ట్ చేయలేని ప్రజలు నా మిత్రులు అందరూ కలిపి ఎవరికైతే చెప్తారో వాళ్ళకు కూడా వెళ్ళాలనే పైన నాది ఆలోచిస్తూ ఉన్నాను. మరి వాళ్ళందరినీ కూడా సంప్రదించిన తర్వాత ఆ నిర్ణయం తీసుకుంటాను. ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేస్తున్నాను. పోలవరం మండలం ఐపోలవరం పెద్దవీధి గ్రామంలో వేంచేసి ఉన్న పోచలమ్మ అమ్మవారికి సమరస్త సేవా ఫౌండేషన్ మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ వారు, గ్రామస్తులు, పారాయణ బృందం వారు, భజన మండలి మాతృమూర్తులు వివిధ రకాల స్వీట్లు, పండ్లు, చనిమిడి పానకాలు, పువ్వులు, నూతన వస్త్రాలు తీసుకుని బాజా భజంత్రీలతో శోభయాత్రగా పురవీధుల్లో బయలుదేరి అమ్మవారికి కుంకుమార్చన చేసి సారీ సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎఫ్ మండల మహిళా సహా కన్వీనర్ గంట్రోతు వరలక్ష్మి, గ్రామ కన్వీనర్ అనివేల రత్నంలో పర్యవేక్షణ చేయగా ముమ్మిడివరం కంట ధర్మ ప్రచార కనకారావు మాట్లాడారు. అమ్మవారికి ఆషాఢంలో పురజనులు తమ శక్తి కలిసి సారీ సమర్పించడం వల్ల గ్రామ దేవతలు అనుగ్రహించి గ్రామాన్ని మనల్ని ఎల్లవెల్లా కాపాడుతుందని, ఏ విధమైన దుష్ట శక్తులు గ్రామంలోకి రాకుండా చూసుకుంటుందని, అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగజేస్తుందని తెలిపారు. ఆలయ కమిటీ వారు, పూర్వ ప్రముఖులు, గ్రామస్తులు, భక్తులకు కావలసిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. नमो नमः। ओम ऐं ह्रीं श्रीं पारावृत्तिरैरपरस्थायै नमो नमः। ओम ऐं ह्रीं श्रीं भक्तहंसपद्यामुख्ययोगायै नमो नमः। ओम ऐं ह्रीं श्रीं महात्ममण्डलविष्णुरङ्गायै नमो नमः। ओम ऐं ह्रीं श्रीं भण्डवैद्याय ओम ऐं ह्रीं श्रीं वृषभध्वजविज्ञानभावनायै नमो नमः। ओम ऐं ह्रीं श्रीं जन्म मृत्यु जरा रोग भञ्जनायै नमो नमः। ओम ऐं ह्रीं श्रीं विधेययुक्तविज्ञानसिद्धिदायै नमो नमः। ओम ऐं ह्रीं श्रीं कामक्रोधादिजराजादिलफलसरोजाय नमो नमः। संसिद्धसुखत्वाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं श्री वीरभक्तविज्ञाननिदानाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं साक्षात् श्री दक्षिणामूर्तिमनोज्ञाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं हयमेधाग्रसम्पूज्य महिमाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं दक्षप्रजापतिसुताय ऐं ह्रीं श्रीं शुभमानेक्षु कोदण्डमण्डिताय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं विद्ययौवनमाङ्गल्यमङ्गलाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं महादेवसमायुक्तलीलाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं महादेवरतौत्सुक्य महादेव्यै नमो नमः। ఇప్పుడు లలితాసహస్రనామంతో కుంకుమ పూజ జరుగుతుందండి. లలితాసహస్రం చెప్పేవారు నాకు కూడా చెప్పచ్చాను అందరూ కూడా. ఆభ్యాలవాల రోమాడి కథా బలగుదస్వరి లక్ష రోమాల ఆధార సముద్రే సమచ్చమ శ్రీమదాంబుజ
మరాళీమంతకమనా మహాలావణ్యసేవది పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పుట్టినరోజు పురస్కరించుకుని యానం ఓల్డేజ్ హోంలో మల్లాడి అభిమాన యూత్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పాల్గొని మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పరిసర ప్రాంతాల నుండి తరలివచ్చిన యువత ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. కాకినాడ యువసేన బ్లడ్ బ్యాంకు బృందం రక్తదాతల నుండి రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన దాతలకు మల్లాడి సర్టిఫికెట్లు అందించారు. అనంతరం మల్లాడి అభిమాన యూత్ బృందం పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుని ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పెన్నె సూర్యప్రకాష్, ముదునూరి సహదేవరాజు, గూటం శివ గణేష్, కంచెల పెదబాబు, యువసేన బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు, మల్లాడి అభిమాన యూత్ తదితరులు పాల్గొన్నారు. ముందు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు దాంట్లో ఖచ్చితంగా అయితే అంతకన్నా బాగా ఉంటుంది. దాంట్లో ఖచ్చితంగా అయితే అంతకన్నా బాగా ఉంటుంది. ఇంకా ఇచ్చేసుకోండి. ఇంకా ఉన్నారా?
యానం పుదుచ్చేరి ఢిల్లీ అధికార ప్రతినిధి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ మల్లాడి కృష్ణారావు గారు జన్మదిన సందర్భంగా యానం యూత్ వారు, ముఖ్యంగా జాన్ దయ ఈ కమిటీ వారందరూ కూడా, యూత్ అసోసియేషన్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఆయన పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం, ఇక్కడ చూస్తున్నటువంటి యువకులు ఉత్సాహంగా ఎంతోమంది వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం, ఈ మంచి కార్యక్రమాన్ని బట్టి ఈ యూత్ వారందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. యానం ప్రజలందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు బ్లడ్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. దేనివల్లంటే శ్రీ మల్లాడి కృష్ణారావు గారి 62వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో పెట్టడం జరిగిందండి. ముఖ్యంగా ఆయనకు ఒకటే ఆలోచన, ఒకటే విధానం, ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ బ్లడ్ క్యాంప్ అనేది పెట్టడం జరిగిందండి. 87 సార్లు రక్తదానం చేసిన శ్రీ మల్లాడి కృష్ణారావు గారి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఎన్నోసార్లు ఎంతోమంది బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమంది ప్రాణాలు కూడా బాగుపడడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ ఏదో ఒక మంచి కార్యక్రమం జరగాలని ప్రజలకి, పేదవాళ్ళకి, లేని వారికి, అలాగే పేషెంట్లకి ఎవరికైనా బ్లడ్ కావాల్సి వస్తే మనం ఇవ్వాలనే ఒక ఆలోచనతో గురుగారు ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేశారండి. సుమారు 100కు పైగా ఈ బ్లడ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా యువసేన సతీష్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన వచ్చి మాకు వెంటనే సపోర్ట్ చేసి ఇక్కడ బ్లడ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న టీం ఏంటి కానీ మాకు అందరూ కూడా, ఇక్కడ సంఘ కార్యకర్తలు కానీ, యువత కానీ అందరూ కూడా వచ్చి మాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసే దిశగా రైతు సేవా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ల ద్వారా సుపరిపాలన అందించడంతో పాటుగా అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వేంగహెమ్మపేట గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపౌండ్ నిధులు 23.94 లక్షలతో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం అది గ్రామంలో ఉపాధి హామీ మెటీరియల్ కాంపౌండ్ నిధులైన 20.80 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని మంత్రివర్యులు ప్రారంభించారు. గ్రామంలో ఉపాధి హామీ మెటీరియల్ కాంపౌండ్ నిధులైన 38 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడారు. సుపరిపాలన పేరిట ప్రభుత్వ సేవలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువగా అందించేందుకు ఈ యొక్క భవనాలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ మౌలిక వసతులను మెరుగుపరుస్తోందని ఆయన స్పష్టం చేశారు. తద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువై సుపరిపాలన అందించేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు అంబటి భవానీ, సర్పంచ్ అంబటి తుకారం, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి పద్మా జ్యోతి, మండల వ్యవసాయ అధికారి మణదీప్, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వేగయంపేటలో రైతు సేవా కేంద్రం అంచనా సుమారు 23.94 లక్షలతో ఈ రైతు సేవా కేంద్రాన్ని నిర్మించడం జరిగింది. అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్ అంచనా 20.8 లక్షలతో ఇది నిర్మించడం జరిగింది. అలాగే సీసీ రోడ్లు అంచనా 38 లక్షలు, మొత్తం 82,74,000 రూపాయలతో ఈ యొక్క సీసీ రోడ్ అయితే, ఈ రైతు సేవా కేంద్రం అయితే, విలేజ్ హెల్త్ క్లినిక్ అయితే నిర్మించడం జరిగింది. ఈ యొక్క రైతు అన్నదాత సుఖీభావ సుమారు ఈ విలేజ్లో, ఈ వేగంపేట విలేజ్లో 943 రైతులు ఉండగా అన్నదాత సుఖీభావకు అర్హులు 543 మంది, సుమారు 20,000తో 1,08,60,000 ఈ రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఈ నెలలో, ఈ నెలాఖరున ఈ అన్నదాత సుఖీభవ రైతులందరికీ కూడా పట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి చాలామంది పెన్షన్ల కోసం, అదేవిధంగా హౌసింగ్ లోన్ల కోసం రావడం జరిగింది. హౌసింగ్ లోన్లు శాంక్షన్ అయిన వాళ్ళకి మీరు ఏదైతే బేస్మెంట్ షెల్టర్స్ ఉన్నాయో మీరు స్లాబ్ వేసేసుకోండి. ఎందుకంటే ఐరన్ అయ్యి తుప్పు పడుతుంది కాబట్టి ఆ శాంక్షన్ అంటే మించుమించు ఒక ఆగస్టు 15 తర్వాత మీ అకౌంట్లో ఈ హౌసింగ్ లోన్స్ అనేవి పడతాయి. అలాగే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్లు ఇక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ ఉన్నారు, మీకు శాంక్షన్ అయితే సైట్ ఓపెన్ అయితే కానీ కొత్తవి రిలీజ్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి
మీరు ఎవరో తొందరపడద్దు. అవి సైట్ ఓపెన్ అయ్యేంత వరకు వెయిట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మేజర్ సమస్యలు ఇవి అనుకుంటాను. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? యానం బైపాస్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరాధ్య ఛాయ్ క్లబ్ను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఛాయ్ క్లబ్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ఆరాధ్య ఛాయ్ క్లబ్ నిర్వాహకులు సాధనాలు శివకుమార్, శేషరావులు మల్లాడి కృష్ణారావును శాల్వాతో ఘనంగా సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పలువురు యువత పాల్గొన్నారు. మీరు కట్టుకున్నారా లేదా ఎవరు కట్టి మీరు బాబు ఉండొచ్చే అది పర్లేదు. కంప్యూటర్ షాప్ ఓపెనింగ్ ఏమో అల్లుపోతున్నాం. టార్గెట్ సార్ సేల్ ఎంత ఉంటే నీకు వర్కౌట్ అవుతుంది పర్ డే నీకెంత నెలకెళ్తాను. అలాగే సరే అలాగే. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మేర యువ భారత్ యానం మరియు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు స్థానిక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల నందు ఘనంగా నిర్వహించారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మేర యువ భారత్ యానం మరియు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు స్థానిక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల నందు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ వేద పబ్లిక్ స్కూల్ చైర్మన్ గుత్తుల గోవింద జయ రామారావు పాల్గొని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ చింతపల్లి కృష్ణ సుధాకర్, జిల్లా యువజన అధికారి తిరి గోపి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వి ఆనంద్, ఉపాధ్యాయులు లంక ప్రసాద్, నారాయణ మరియు ఎన్ఎస్ఎస్ మై భారత్ వాలంటీర్లు పాల్గొన్నారు.
వెలుగు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా మార్టుల్లో అమ్మకాలు పెంచడం ద్వారా లాభాలు సాధించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు సర్ఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ మహిత అన్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగిలోని మహిళా మార్ట్ను ఆమె గురువారం సందర్శించారు. రోజువారీ అమ్మకాలను పరిశీలించి అధికారులకు పలు సూచన చేశారు. జిల్లాలో తాళరేవు, యు కొత్తపల్లి, కిర్లంపూడి, తొండంగిల్లో మహిళా మార్పులు ఉన్నాయని వాటి ప్రగతి పరిశీలించడానికి జిల్లాలో పర్యటిస్తున్నట్టు తెలిపారు. కోరంగి మార్టులో లాభ నష్టాలు లేకుండా వ్యాపారం సాగుతుందని, ఈసారి అమ్మకాలు పెంచడం ద్వారా లాభాలు సాధించవచ్చని ఆమె తెలిపారు. మార్టుకు వచ్చే కస్టమర్లకు మంచినీటి సౌకర్యం కల్పించాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సెర్ఫ్ మార్ట్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి, డిపిఎంలు వెంకటేశ్వరరావు, విబిఆర్ఐ ఏపీఎం బి విష్ణుమూర్తి, ఎల్సీ తాడి మురళీకృష్ణ, మహిళా సమైక్య నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రాల్లో మనకి మహిళా మార్ట్ వెలుగు మహిళా మార్ట్స్ అండి. రాష్ట్రంలో 50 మహిళా మార్ట్స్ ఉన్నాయి. అవన్నీ గత 2-3 సంవత్సరాలుగా నడుస్తున్నాయి, బాగానే నడుస్తున్నాయి. కాకపోతే కొంచెం ఈ మధ్యకాలంలో కొద్దిగా తగ్గుతున్నాయి, సేల్స్ తగ్గుతున్నాయి అనే దాని మీద వీటిని ఒకసారి పర్యవేక్షణ చేయడానికి రాష్ట్ర స్థాయి నుంచి రావడం జరిగింది. కాకినాడ జిల్లాలో 4 మార్ట్స్ ఉన్నాయి. తాళరేవు, కొత్తపల్లి, కిర్లంపూడి, తొండంగిలో ఉన్నాయి. 4 మార్ట్స్ని వెరిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ మీద కూడా సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర స్థాయి నుంచి రావడం జరిగింది. ఇక్కడ ఎలా ఉందమ్మా మార్పు? ఇది పర్వాలేదండి, అంటే యావరేజ్గా నడుస్తుంది. లాభాలు లేవు, ఇటు నష్టాలు లేవన్నట్టుగా ఉంటుంది. కాకపోతే దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందో అనేది మేము వెరిఫై చేయడానికి వాటిని ఇంప్రూవ్ చేయడానికి ఏం చేద్దాం అనేది చేస్తాం తప్ప మళ్ళీ జనాల దగ్గర నుంచి షేర్ క్యాపిటల్ తీసుకునేది ఏం లేదు. మాట 40 లక్షలు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చరు వీటికే అవుతుంది. మనం థర్డ్ ఇయర్ నుంచి దాని టర్న్ ఓవర్ తీసుకోవడానికి వీలవుతుంది. వాస్తవానికి ఇది థర్డ్ ఇయర్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంచెము సేల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే మనము లాభాల్లోకి వెళ్తాము. అదేవిధంగా మన మహిళా సమాఖ్యలు మహిళలు కూడా లాభాల్లోకి వస్తారని ఇప్పుడు కొంచెం దాని మీద ఫోర్స్ చేయడం అనేది జరుగుతుంది. ఐపోలవరం మండలం కేసనకూరు యూనిట్లో ప్రకృతి వ్యవసాయ విభాగం మండల టీం లీడర్ తిరుమలరావు, జిల్లా అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతులకు బీజామృతం తయారు చేసి విత్తన శుద్ధి, నారు శుద్ధి గురించి వివరించడం జరిగింది. అలాగే విత్తన శుద్ధి చేయడం వల్ల మొలక శాతం పెరిగి విత్తనం మీద ఉన్న వైరస్, బ్యాక్టీరియా లాంటిది సోకకుండా మొక్క ఆరోగ్యవంతంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. అలాగే రైతులు ప్రకృతి వ్యవసాయం చేయటకు ముందుకు వచ్చి రసాయనాలు లేని ఆహారం తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్ఛార్జ్ రాజేష్ గారు, ఐసీఆర్పీలు సునీత గారు, కోమనపల్లి సునీత గారు, పెనుమల్ల లక్ష్మీ దుర్గ గారు పాల్గొన్నారు. కొసల్లో తుంచితే ఆ కొసల మీద ఏదైనా దోమలు కానీ ఈగలు కానీ గుడ్లు పెడితే దాని నుంచి అది మనకి బయటకు వద్దు అనమాట. అప్పుడు మనకి ఈ విధంగా బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల విత్తనం మొలక శాతం బాగా పెరుగుతుంది. రెండోది ఏంటంటే మనకి విత్తనాల్లో ఏదైనా వైరస్ కానీ ఏదైనా ఉన్నాయనుకో అవన్నీ కొంచెం తగ్గుతాయి. రెండోది ఏంటంటే ఇది మనం బీజామృతం ఈ విత్తనాలు కలిపి వేసుకోవడం ఒకటైతే, రెండోది మనం నారు వేసుకో. తాళ్ళ మండలం పి మల్లవరం గ్రామంలో ప్రభుత్వ మోడల్ స్కూల్లో తమ పిల్లల్ని చేర్పించాలని గ్రామ సర్పంచ్ పంపన రామకృష్ణ, ప్రముఖ సామాజిక కార్యకర్త దూలిపూడి వెంకటరమణ బాబీలు పిలుపునిచ్చారు. ఈ గ్రామాల్లో ఉపాధ్యాయులతో కలిసి వారు పర్యటించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ళ మండలం పి మల్లవరం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుతూ పిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాల ప్రాముఖ్యతను వివరించి వారు బడిలో చేరే విధంగా కృషి చేశారు. వారితో పాటు గ్రామస్తులు, నాగార్జున తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఫోటో బలోపేతం చేయాలని చెప్పి గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు ప్రభుత్వ పాఠశాల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా తాళరేవు మండలం పి మల్లవరం ప్రాథమిక పాఠశాలను మోడల్ స్కూల్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా సుమారు 45 మంది పిల్లలు ఉండవలసిన ఆవశ్యకత ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో
ఆ స్కూల్లో కేవలం 38 మందే ఉన్నారు. అందుచేత టీచర్సు మరియు స్థానిక నాయకులు, గౌరవ సర్పంచ్ గారు, అలాగే విద్యా కమిటీ చైర్మన్ గారుతో కలిపి ఈరోజు భీమలవరం పంచాయతీలో ఎవరైతే పిల్లల యొక్క తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరినీ మోటివేట్ చేసే ఉద్దేశంతో ఈరోజు ఇంటింటికి వెళ్ళడం జరిగింది. మోడల్ స్కూల్ యొక్క ఆవశ్యకత గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు గతానికి ఇప్పటికీ కూడా స్కూల్లో చదువుల వల్ల ఏ విధంగా మార్పులు వచ్చి బుక్స్ అయితే యూనిఫామ్ అయితే ఉంది, బ్యాగ్ అయితే ఉంది, అలాగే షూస్ అన్నీ కూడా మార్పు జరిగాయని చెప్పడం జరిగింది. ఇదివరకు అయితే పిల్లలకు బియ్యం లావు బియ్యం ఇచ్చేవారని చెప్పారు. ఇప్పుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో సన్న బియ్యం కూడా పంపుతున్నారని చెప్పి ఈ తల్లిదండ్రులందరికీ మోటివేట్ చేయడం జరిగింది. మా యొక్క ప్రచారం నిమిత్తం తల్లిదండ్రులు అందరూ కూడా అంగీకరించి వాళ్ళ పిల్లల్ని సోమవారం నుంచి స్కూల్ పంపుతారని చెప్పి తెలియజేయడం జరిగింది. భీమలవరం పంచాయతీలోని స్కూళ్ళు డెవలప్ గురించి తీసుకున్న మన మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు మల్లవరం స్కూలు మోడల్ ట్రైన్ కాబట్టి దాంట్లో సుమారు 45 మంది మినిమం ఉండాలంటే దాని 39 మంది ఉన్నారు. ఇంకా 6 తక్కువ ఉన్నారు. దాని గురించి అని ఇంకా స్థానిక నాయకులు దూలపూడి వెంకటరమణ బాబీ గారు, అలాగే స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ నాగార్జున, అలాగే స్కూలు ఉపాధ్యాయులు తదితర నాయకులతో కలిపి మేము ఇంటింటికి వెళ్ళి పిల్లలకి తల్లిదండ్రులకి ఈ ప్రభుత్వం వచ్చే జరుపుతున్న స్కూల్ డెవలప్మెంట్ విషయం తెలియపరుస్తూ పిల్లల్ని కూడా దాంట్లో జాయిన్ చేయమని మేము స్కూల్ పిల్లల తల్లిదండ్రులు అడిగాము. వాళ్ళందరూ కూడా మాకు సహకరించారు. సోమవారం నుంచి జాయిన్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువగా సుమారు ఒక 45 మంది 50 మంది దాకా ఉండేలాగా జాయిన్ ఉన్నారు. పిల్లలందరూ కూడా చక్కగా చదివి ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ స్కూల్లో కూడా సన్న ఇదివరకు మోటార్ బియ్యం వచ్చి ఇప్పుడు సన్న బియ్యం కూడా వచ్చి మేము కూడా చూసాం. స్కూల్లో భోజనాలు కూడా అన్ని సదుపాయాలు కూడా బాగానే ఉన్నాయి. ఉపాధ్యాయులు కూడా అక్కడ బాగా చెప్తున్న ఉపాధ్యాయులు కూడా పిల్లలకి బాగా పాఠాలు బోధిస్తున్నారు. అందుచేత పిల్లలందరూ కూడా స్కూల్లో కూడా ఇంకా జాయిన్ అవ్వాలని తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్నాం. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఆదమరిస్తే అందిన కాడికి అన్ని దోచుకునేలాగా ఉన్నారని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యానం బైపాస్లో 216 జాతీయ రహదారి కానుకొనున్న మద్యం షాపుల వద్ద ద్విచక్ర వాహనాలు చూస్తుండగానే మాయం కావడం వాహనదారుల్ని విస్మయానికి గురి చేస్తుంది. గత 2 రోజుల క్రితం ఒక ద్విచక్ర వాహనాన్ని యానం బైపాస్లో వైన్ షాప్ వద్ద దొంగ దర్జాగా చోరీ చేశాడు. హీరో స్పెండర్ ప్లస్ ద్విచక్ర వాహనాన్ని వైన్ షాప్ ఎదుట పార్కు చేసి లోపలికి వెళ్లి వచ్చే సమయంలోనే బండిని చాకచక్యంగా అపహరించుకుపోయాడు. బయటకు వచ్చిన వాహన యజమాని నిర్ఘాంతపోయి యానం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇదే తరహాలో యానం బైపాస్లో ద్విచక్ర వాహనాలు మాయం కావడం తరచూ జరుగుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టడంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమవుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యానం వచ్చే వాహనాలకు భద్రత కరువైందని, దొంగలు రెచ్చిపోతున్న వారిని కట్టడి చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాకినాడ జగన్నాథపురం 20వ డివిజన్లో అనారోగ్యంతో మృతి చెందిన కర్రి కామేశ్వరరావు కుటుంబ సభ్యులు జనసేన నాయకులు మత్స్య గంగాధర్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాకినాడ జిల్లా కాకినాడ జగన్నాథపురం 20వ డివిజన్లో అనారోగ్యంతో మృతి చెందిన కర్రి కామేశ్వరరావు కుటుంబ సభ్యులను జనసేన నాయకులు మత్స్య గంగాధర్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారి కుటుంబ సభ్యులకు నిత్యావసర వస్తువులను అందించారు. ఈ కార్యక్రమంలో ఆయన అనుచరులు పాల్గొన్నారు. తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనంలో పురుగులు ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనంలో పురుగులు ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై స్థలంలో తల్లిదండ్రుల వివరణ కోరగా కొన్ని రోజులుగా ఇదే విధంగా పిల్లలకు ఆహారం పెడుతున్నారని, ఈరోజు అన్నం చలివిడి ముద్దలా ఉందన్నారు. నిర్వాహకులు ఉపాధ్యాయులు పై చర్యలు తీసుకుని నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. గతంలో స్థానిక కూటమి నాయకుల దృష్టికి తీసుకెళ్లామని, ఆయన నిర్వాహకులు మార్పు రాలేదన్నారు. నా కూతురు చేసినట్లేదు ఎవరితో చదువుతుంది. నేను పేరెంట్స్ అంటున్నాను. స్కూల్లోకి వచ్చాను. నన్ను అడిగాను, ఇక్కడ కుర్రోళ్ళు ఇక్కడ కూర్చున్నారు. ఎరా ఏంట్రా బాబు అంటే, నాకు బాబాయ్ ఇలా పురుగుల బియ్యం ఉన్నాయి బాబాయ్ తినేస్తున్నామన్నారు. ఎందుకు తింటున్నారా మరి మీరు అడగొచ్చు కదా అని చెప్తే రా తీసుకెళ్తానండి ఇచ్చేమని దొరికాను అన్నాను. వాళ్ళు భయపడిపోరు రావడానికి. ఎందుకు భయపడిపోరు, ఎందుకు భయపడతారు మీరు రండి అని చెప్పేసి అన్నాను. ఉన్నమాట చెప్తాను బాబు. ఏంట్రా ఈ పరిస్థితి ఏంటంటేనే ఈ తోటపడి కుర్రలు మేము చెప్పము ఇచ్చాము కానీ అంటే భయం. ఎందుకంటే భయం రారా నేను తీసుకెళ్ళని చెప్పేసి అన్నానండి. కాశీ గారు కూడా చెప్పాను. ఏమన్నా కాశీ గారు ఏంటంటే ఇది లోడు పురుగులు నిన్న చెప్పేశాను నేను. లోడు పంపించామయ్యా మళ్ళీ ఇంకో లోడు వస్తుందని చెప్పేసి అన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పట్ల రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు తమ అభిమానాన్ని చాటుకుంటూ తమ ప్రేమను పలు విధాలుగా వెల్లడి చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం గత సార్వత్రిక ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గం నుండి మంత్రి సుభాష్ అత్యధిక మెజారిటీతో గెలవాలని కోరుకుంటూ గంగవరం మండలం వట్రపొడి గ్రామ ప్రజలు అమ్మవారికి మొక్కుకున్నారు. ఎన్నికల్లో మంత్రి సుభాష్ అనూహ్య రీతిలో అత్యధిక మెజారిటీతో గెలవడంతో రాష్ట్ర కేబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా కొలువు తీరిన సంగతి తెలిసిందే. నాటి నుండి నియోజకవర్గ ప్రజల ఆలనా పాలన కష్టసుఖాల్లో తోడుగా ప్రజలు ఒకరిగా మమేకమై పనిచేస్తున్నారు మంత్రి సుభాష్. ఈ నేపథ్యంలో శనివారం వట్రపూడి గ్రామంలోని వెలగాలమ్మ తల్లి సమక్షంలో తమ మొక్కును చెల్లించుకున్నారు. అమ్మవారి సమక్షంలో బెల్లపు కుందులతో మంత్రి సుభాష్ కు తులాభారం చేసి ఆ వెలగాలమ్మ తల్లి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసే మా నాయకుడు చల్లగా ఉండాలంటూ మనసారా కోరుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం పరిధిలోని ఐపోలవరం మండలం మురమల్ల పుష్కర ఘాట్ వద్ద 9 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని 4 యువకులను వారు అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు మురమల్ల పుష్కర ఘాట్ వద్ద గంజాయి కలిగి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు తనిఖీలు నిర్వహించి 4 యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 9 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన 4లో 3 పాత నేరస్తులుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరొక వ్యక్తి పరారులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరారులో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గంజాయి కలిగి ఉన్న సేవించిన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. జిల్లాలో గంజాయి నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటామని, అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు శ్రీ బి కృష్ణారావు గారి ఆదేశాల మేరకు గంజాయి రవాణాపై నిఘా ఉంచి మరి ఐపోలవరం పోలీసు వారికి ఈరోజు గంజాయి రవాణా అవుతుంది, గంజాయి ఉన్నదని సమాచారం అందుకున్న మేరకు ఐపోలవరం ఎస్ఐ గారు వారి సిబ్బంది సహాయంతో ఈరోజు ఉదయం 11:30 గంటలకి ఐపోలవరం మండలం మురమల్ల దగ్గర ఉన్న పుష్కర్ ఘాట్ దగ్గరికి వెళ్ళగా అక్కడ 4 వ్యక్తులు గంజాయి కలిగి ఉండి అక్కడ ఉండడంతో ఎస్ఐ గారు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి సుమారు 9 కేజీలు గంజాయి వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం అయింది. వీళ్ళందరూ కూడా 4 కూడా ఎవరో చదువుకోవట్లేదు. 4లో 2 వచ్చి ఐపోలవరం మండలం మురమల్ల గ్రామానికి చెందినవారు. ఒకలేమో కేసన్ కుర్రు, ఇంకొకరు వచ్చి అల్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు. ఈ 4ని అరెస్ట్ చేయడం అయింది. ఇంకొక వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతను కూడా త్వరలోనే పట్టుకుని కోర్టు ముందు ప్రవేశపెడతాం. ఈ 4ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఫర్దర్గా వీళ్ళని 3వ కోర్టు ముందు
ప్రవేశపెట్టి రిమాండ్ చేయడం జరుగుతుంది. నలుగురిలో ముగ్గురు మీద పాత కేసులు ఉన్నాయి. ఒక అతని మీద 4 కేసులు, ఒకని మీద ఏమో 1 కేసు ఉంది. ఇంకొక అతని మీద మొత్తం 5 కేసులు ఉన్నాయి. వీళ్ళు నలుగురిలో ముగ్గురు పాత నేరస్తులు. అంతేకాకుండా వీళ్ళెవరో కూడా చదువు మానేశారు. ఎవరికాళ్ళు కూలి పనులకు వెళ్ళడం, వేరే వేరే వర్క్స్ చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళందరూ నేరస్తులు అవడం వల్ల గతంలో పరిచయాలు ఉన్నాయి. ఇందులో ఒక అతనికి ఆల్రెడీ గంజాయి రవాణా చేసినట్టుగా ఒక కేసు కూడా ఉంది. వీళ్ళందరూ కూడా ఏంటంటే గత నెల 5వ తారీఖున ఒరిస్సా వెళ్ళి అక్కడ ఈ గంజాయి అనేది కొనుగోలు చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈరోజు వాళ్ళు పంచుకునే క్రమంలో ఐపోలవరం పోలీసు వారికి సమాచారం రావడంతో రైడ్ చేసి పట్టుకున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పుట్టినరోజును పురస్కరించుకుని యానం ఓల్డేజ్ హోంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన మల్లాడి అభిమాన యూత్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం వేగయమ్మపేట గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులు 23.94 లక్షలతో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి వాసంశెట్టి సుభాష్. అల్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనంలో పురుగులున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.